హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను ఈరోజు నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి. మార్నింగ్ బ్లాగ్ అండి ఇది. అలానే పీరియడ్స్ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందండి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే అయినా కొంతమందికి అయితే తెలియవు కదండి. వారి కోసమైతే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. మగవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముగ్గు అయితే పెట్టేశానండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలను అయితే శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నానండి. నేను నిన్న నైట్ అయితే మా వారి కోసం అయితే రాగి చపాతీలు అయితే చేశానండి. ఫస్ట్ టైం చేశాను, బాగానే వచ్చాయనిపించింది. కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదులేండి. ఒక గ్లాసు రాగి పిండికి ఒక గ్లాసు వేడి నీళ్ళతో కలిపి చేశానండి. బాగానే వచ్చాయి, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదండి. చేసేటప్పుడు కొంచెం తురిగినట్టుగా వచ్చాయి. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఈసారి మంచిగా నేర్చుకొని ఫుల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. నెలసరి సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందంట. కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. కానీ సైన్స్ ప్రకారం నెలసరి వచ్చి తలస్నానం చేస్తే శరీరం చల్లబడి రక్త ప్రసరణ తగ్గి కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి అంటారు. నెలసరి వచ్చిన రోజున షాంపూతో తలస్నానం చేయకూడదండి. నార్మల్ నీటితోనే తలస్నానం చేయాలి. ఈరోజు ఉదయం అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ వేశాను. ఎప్పుడు పచ్చిమిర్చితోనే కాకుండా ఎండుమిర్చితో కూడా చట్నీ చేయండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఎండుమిరపకాయలు పల్లీలతో అయితే చట్నీ చేశానండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇడ్లీలోకి పచ్చిమిర్చితో చేసిన చట్నీ అయినా లేదా ఎండుమిర్చితో చేసిన చట్నీ అయినా బాగుంటుంది. మేము ఏ చట్నీ చేసినా సరే పక్కన కారప్పొడి ఉండాల్సిందే. ఈరోజు లంచ్లోకి అయితే దోసకాయ టమాటా కర్రీ, బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి. మరి మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పూజ గదిని, దేవుడి పటాలు కనపడకుండా మూసివేయాలి. నెలసరి సమయంలో మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజున తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ 3 రోజుల్లో తలకి నూనె అస్సలు పెట్టుకోకూడదండి. స్త్రీలు 5వ రోజు కంప్లీట్ అయిన తర్వాత ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లంచ్ చేసిన తర్వాత మేము లంచ్ చేసిన వెంటనే టీ తాగుతామండి. ఇలా టీ తాగే అలవాటు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. మేమైతే మా హస్బెండ్ అయితే 5 నిమిషాలు కూడా ఆగరండి, వెంటనే టీ పెట్టేయాల్సిందే. తర్వాత అంట్లు అయితే క్లీన్ చేసుకున్నాను. నేను ఎప్పుడు అంట్లు అప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఇక్కడ నేను మీకు ఒక మంచి లొకేషన్ చూపిస్తూ నెలసరి గురించి నాకు తెలిసిన విషయాల్ని ఇక్కడ షేర్ చేస్తున్నానండి. నెలసరి కంప్లీట్ అయిన 5వ రోజు తర్వాత ఇంటి మొత్తాన్ని శుద్ధి చేస్తేనే మైలు పూర్తిగా తొలగిపోయినట్టు. కొంతమంది ఇంటిని శుభ్రం చేయకుండా పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేసినా ఫలితం ఉండదండి. కొంతమంది 4వ రోజు కూడా పూజ చేస్తూ ఉంటారు. అసలు అలా చేసిన పూజా ఫలితం అస్సలు ఉండదండి. మనం చక్కగా దుప్పట్లన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, పూజా గదిని, పూజా సామాగ్రిని క్లీన్ చేసుకొని మనం 5వ రోజు తర్వాత కూడా తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. 5వ రోజు తర్వాత మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదండి. కడగడం కానీ, తడిగుడ్డ పెడతాం కానీ చేస్తూ ఉంటాం కదా. ఆ నీటిలో రాళ్ల ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలండి. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఒక గ్లాసులో పసుపు వేసి ఆ పసుపు నీళ్లు కూడా ఇల్లంతా చల్లాలి. ఒక గ్లాసులో కొద్దిగా పసుపు వేసుకొని పసుపుని ముద్దలాగా కానీ, పసుపు నీళ్లు కానీ మనం తాగాలండి. ఇలా తాగడం వల్ల మన కడుపులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది. మనకి ఇన్ఫెక్షన్స్ కూడా కాకుండా ఉంటాయండి. పసుపు యాంటీబయాటిక్ కదా, మనకి చాలా మంచిది. నెలసరి వచ్చిన మొదటి రోజు వంట చేయకపోతేనే మంచిదండి. వంట గదిలోకి వెళ్ళకూడదు అంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే అందరికీ అలా వీలు పడదు కాబట్టి తప్పనప్పుడు చేసేది ఏం లేదు. 5వ రోజున దేవాలయానికి అయితే వెళ్ళొచ్చండి. కొంతమందికి 7 రోజులు రక్తస్రావం అవుతుంది కాబట్టి 8వ రోజున దేవాలయానికి వెళ్ళ. నెలసరి కంప్లీట్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత 6వ రోజున కానీ 5వ రోజున కానీ మనం వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకోవచ్చు. నేనైతే 6వ రోజు తర్వాత మాత్రమే పూజ ఏదైనా చేస్తానండి. నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు శుభకార్యాలకు వెళ్ళకూడదు. అలానే మనం కుంకుమ పొట్టు కూడా పెట్టుకోకూడదండి. కాటుక కూడా పెట్టుకోకూడదు. నా ఫేస్ చూపిస్తూ వీడియో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదండి. అందుకనే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చాను. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇలా నెలసరి టైంలో పువ్వులు కూడా పెట్టుకోకూడదు. 4వ రోజున పసుపు ముద్దను కానీ, పసుపు నీళ్లు కానీ కడుపులోకి అయితే తాగాలండి. బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా నశించిపోతాయి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. 5వ రోజున తలస్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకొని తలస్నానం చేయాలండి.
మనం నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు మాత్రం బీరువా అసలు పట్టుకోకూడదండి. బీరువా అంటే లక్ష్మీదేవి అని అర్థం కదా. అలానే మనం ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడతాం, అలానే పటిక కడతాం, లేదా ఏదన్నా దిష్టి తగలకుండా యంత్రాలు కడతాం కదండి. నెలసరి వచ్చింది అంటే వాటికి ఉన్న శక్తి పోతుంది. కాబట్టి నెలసరి కంప్లీట్ అయిన తర్వాత వాటిని తీసేసి కొత్తవి కట్టుకుంటేనే నరదిష్టి తగలకుండా ఉంటుంది. మనం తలస్నానం చేస్తాం కదండి 5వ రోజున. నీటిలో రాళ్ళ ఉప్పు, పసుపు వేసి తలస్నానం చేయటం వల్ల మనకున్న జాతకరీత్యా ఏమైనా దోషాలున్నా తొలగిపోతాయండి. కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కదా. మైలు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంట్లో ఉన్న వేరే వాళ్ళు వాళ్ళని అంటుకోకుండా దీపారాధన చేసుకోవచ్చండి. అలానే నెలసరి వచ్చిన వాళ్ళు భర్తకి భోజనం పెట్టకూడదు, అంటే వడ్డించకూడదండి. కలిసి భోజనం చేయకూడదు. నెలసరి సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ కలవకూడదు. నెలసరి సమయంలో కాటన్ దుస్తులు వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందండి. నెలసరి కంప్లీట్ అయిన 5 రోజుల తర్వాత ఇంటిని, పూజా గదిని, పూజా సామాగ్రి క్లీన్ చేసుకొని 5వ రోజునైతే దీపం పెట్టుకోవచ్చండి. నేనైతే 6వ రోజున పెట్టుకుంటాను. 5వ రోజు నుంచి అయితే దీపం పెట్టుకోవచ్చు. ఈ విషయాలైతే అందరికీ తెలిసినవే అండి. కానీ నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.